సో లార్జర్ స్టేట్ ఇంట్రెస్ట్లో మీ అందరి సహకారం కోరుతున్నాం. సరే కొన్ని ప్రతి పార్టీ నుంచి రిప్రజెంటేషన్ వచ్చింది, కొంతమంది వచ్చినా రాకపోయినా పెద్దలు కిషన్ రెడ్డి గారు లేకపోతే బండి సంజయ్ గారు ప్రయర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని మంత్రి గారికి సమాచారం అందించారు. సో రేపు ఢిల్లీలోనే కిషన్ రెడ్డి గారు వాళ్ళు ఉంటున్నారు కాబట్టి సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళని మళ్ళీ రమ్మని రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళు వస్తే మేము అందరం కలిసిపోయి వాళ్ళ దృష్టికి తీసుకొస్తాం. ఏదేమైనా పొలిటికల్ బ్యాటిల్, లీగల్ బ్యాటిల్ కంపల్షన్ ఇప్పుడున్న నాకు అర్థమైన కాడికి. దీంట్లో మన అందరం ఒక లైన్లో ఒక పేజీలో ఉందాం. యాజ్ ఆఫ్ నౌ ఈ మీటింగ్లో మనం వేరే అదర్ అంటే హియర్ అండ్ దేర్ పోవట్లేదు. ఇన్ ప్రిన్సిపల్ తెలంగాణ ఈ ఆల్ పార్టీ ఎంపీస్ మీటింగ్లో గోదావరి బంకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ముందుకు వెళ్తున్నారో దాన్ని తక్షణమే నిలిపేయాల్సిందిగా ఒక రెజల్యూషన్ పాస్ చేసుకొని ఈ రెజల్యూషన్ని మనం కన్సర్న్ అథారిటీస్కి పంపిస్తే ఈ మీటింగ్ యొక్క పర్పస్ సర్వ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇఫ్ మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తే ఈ మీటింగ్లో అందరం అయితే ఒక అభిప్రాయానికి వచ్చినాం. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకి నష్టం జరుగుతుంది. ఈ ప్రాజెక్టును తక్షణమే ఆపి చర్చించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడిన తర్వాతనే వాటికి అనుమతి ఇవ్వాలనేది ఇందులో అందరు మాట్లాడిన స్థూలమైన సారాంశం అని నేను భావిస్తున్నా. కాబట్టి దయచేసి మనందరం దీంట్లో రాజకీయాలకు అతీతంగా కలిసి వెళ్దాము. భవిష్యత్తులో కూడా కోఆర్డినేషన్ కోసం ఢిల్లీలో మనకు రెసిడెంట్ కమిషనర్స్ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఒకటి శశాంక్ గోయల్, రెండు గౌరవ్ని కంప్లీట్గా ఎంపీల కోఆర్డినేషన్ కోసం ఒక ఆఫీసర్గా ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీగా అపాయింట్ చేస్తాం. ఆదిత్యనాథ్ దాస్ గారు ఇప్పుడు మన తెలంగాణ అడ్వైజర్ ఫర్ ఇరిగేషన్. హీ విల్ కోఆర్డినేట్ అండ్ హీ విల్ గివ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ టైం టు టైం ఏదైనా ఉంటే. ఎందుకంటే పొలిటికల్ కన్సల్టేషన్కు లేకపోతే ఇన్ఫర్మేషన్కి ఏదైనా ఇష్యూ ఉన్నా వాళ్ళిద్దరు మీతో కోఆర్డినేట్ చేస్తారు. వాళ్ళిద్దరు మంత్రి గారితో కోఆర్డినేట్ చేసి మీ అందరికీ టైం టు టైం పెండింగ్ ప్రాజెక్టులు ఏమున్నాయి ఒక డాక్యుమెంట్ కంప్లీట్. యూ హ్యావ్ టు ప్రిపేర్ వన్ డాక్యుమెంట్ ఫర్ కృష్ణా బేసిన్ అండ్ గోదావరి బేసిన్. దాస్ గారు, how many projects are there, how many completed, how many pending in construction, pending in water allocation, permissions, yes, permissions in different levels. That may be environment, that may be water allocation, that may be other, whatever it is. You have to give two rivers are there, Godavari and Krishna, end to end. Adi kuda complete. So we have never utilized whatever 299 TMC also. This time we have utilized 286 TMC water. Actually our legitimate rise is 555 TMC. But he has agreed, he has signed in 2015 itself saying that 299 is enough for Telangana, 512 TMC for Andhra Pradesh. Now that is the biggest hurdle for Telangana. In 2020-21 ఎవ్రీ 1 year రెన్యువల్ అవుతుంటే 2021లో ఇంకా నాకు ఓపిక లేదు, ఎవ్రీ ఇయర్ నేను రెన్యువల్కి రాను, బ్లాంకెట్గా రాసేసుకోండి, ఇంకా మొత్తం ట్రిబ్యునల్లో తేలినప్పుడు చూసుకుందామని చెప్పి సంతకం పెట్టేసి ఫైనల్గా క్లోజ్ చేసేసి వచ్చేసిండ్రు తెలంగాణ గవర్నమెంట్ ఆ రోజు 2020-21లో. సో ఇట్లాంటి అఫీషియల్ డాక్యుమెంట్సే ఉన్నాయి. ఇవన్నీ ఏవి నేను జనరల్ పొలిటికల్ రిటారిక్స్ స్పీచ్ కానీ స్టేట్మెంట్ కానీ ఇవ్వడం లేదు. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ అందరికి ఇస్తాం. ఈరోజు ఈ చిక్కుముళ్ళను తీసుకుంటూ ఒకటొక్కటిగా ఇప్పటివరకు సమ్మక్క సార్లకు కానీ లేకపోతే దేవాదులు కానీ సీతారామ కానీ మనం వచ్చినాక ఇనిషియేట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కోఆర్డినేట్ చేసి ఆ ఫైల్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఇరిగేషన్ క్లియరెన్స్ కానీ టైమ్ అండ్ అగైన్ డిబేట్ జరుగుతుంది. హౌ మెనీ టైమ్స్ చీఫ్ మినిస్టర్ ఈజ్ గోయింగ్ టు ఢిల్లీ అని ఏమంటుంది అక్కడక్కడ చిన్న చిన్న ఇది చేసిన కంటిన్యూస్గా మేము కన్సల్ట్ చేయడం వల్ల డెవలప్మెంట్గా అనిపిస్తుంది. అన్లెస్ అంటిల్ వీఆర్ గోయింగ్ అండ్ రిప్రజెంట్ ఎవరు ఏం ఇవ్వడానికే స్కోప్ లేదు. నువ్వు అసలు రిప్రజెంట్ చేయకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దే కెనాట్ క్లియర్ వాట్ ఎవర్ యువర్ గ్రీవెన్స్. ఇఫ్ దే ఆర్ సమ్ క్లారిఫికేషన్ వీ హ్యావ్ టు గివ్ దట్ క్లారిఫికేషన్, దెన్ ఓన్లీ దే విల్ అడ్రస్ యువర్ ఫైల్. వితౌట్ రిప్రజెంటింగ్, వితౌట్ గివింగ్ క్లియర్ క్లారిఫికేషన్స్ ఏ ఫైల్ పెట్టినా యాజ్ ఇట్ ఈస్గా అప్రూవ్ అయి రాదు. 10 సార్లు క్లారిఫికేషన్స్ పెడతారు ఎన్విరాన్మెంట్ విషయంలో కానీ వాటర్ అలికేషన్ విషయం. టైమ్ అండ్ అగైన్ అక్కడికి వెళ్ళి సమయం కేటాయించి వాళ్ళ టైం తీసుకొని ఒక పద్ధతిలో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ రిలేషన్ మెయింటైన్ చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇస్ 2 governments రిలేషన్. దిస్ ఇస్ నాట్ 2 individual రిలేషన్. We may differ some issues, but here central subject, state subject, concurrent subject. Central subjects లో centralే
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే అనుమతులు ఇవ్వాలి. ఆ సబ్జెక్ట్స్లో మనం చేయడానికి ఏం లేదు. స్టేట్ సబ్జెక్ట్లో మనం చేసుకోవచ్చు. రెండు కలిసి ఉన్న దగ్గర రెండు కలిసి పనిచేయాలి. చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కోఆర్డినేట్ చేసుకోవాల్సిందే, అక్కడికి వెళ్ళాల్సిందే, వాళ్ళని కలవాల్సిందే, మనం అనుమతులు తెచ్చుకోవాల్సిందే. సో దీంట్లో మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాం. ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. ఈ అన్ని రిలేటెడ్ మీటింగ్ మినిట్స్ కానీ ఒకవేళ లాస్ట్ 2019లో 3-4 మీటింగ్లో తెలంగాణ చీఫ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మాట్లాడుకున్న మీటింగ్ మినిట్స్ ఉంటే ఆ మీటింగ్ మినిట్స్ కాపీలు కూడా అన్ని రాజకీయ పార్టీలకు సర్క్యులేట్ చేయండి రాహుల్.